నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు పర్యటనలో భద్రత కట్టుదిట్టం. తిరుపతిలోని పోలీసు అతిథి గృహంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన జేసీ శుభం బత్సల్, ఎస్పీ సుబ్బారాయుడు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా బదిలీ. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్ర పాలిత ప్రాంతాల క్యాడర్ కు బదిలీ చేసిన కేంద్ర వ్యవహారాల శాఖ. కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చంద్రగిరి మండలం నారావారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావివ్వరాదని జేసీ శుభం బత్సల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పోలీసు అతిథి గృహంలో సీఎం ఏర్పాట్లపై ఆయన ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు మంగళవారం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా తిరుపతిలోని పోలీస్ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ శుభం బత్సల్, ఎస్పీ సుబ్బారాయుడు కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శుభం బత్సల్ మాట్లాడుతూ నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లికి వెళ్లనున్నారని తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం వారు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్యూరిటీ అధికారులు, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, నాగభూషణంరావు, వెంకటరాయుడు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా బదిలీ అయ్యారు. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర మీనాను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్ కు బదిలీ చేస్తూ కేంద్ర వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్ర పాలిత ప్రాంతాల క్యాడర్ కు బదిలీ చేసి కేంద్ర వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీఎం యూటీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారిని సులేఖా జగర్వార్ ను ఆయన వివాహం చేసుకున్నారు. రాఘవేంద్ర మీనా విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వ అనుమతితో బదిలీ చేశారు. గూడూరు సబ్ కలెక్టర్ గా రాఘవేంద్ర మీనా గతేడాదిలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా రిలీవ్ కానున్నారు. కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసిన వారికి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర జగన్ది అని, అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి మద్యం డంప్ ను పట్టుకున్న వారిని అభినందించాల్సింది పోయి విమర్శల అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మద్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది. అది తప్ప? ఇప్పుడు కల్తీ మద్యం వ్యాపారం రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకుని జైలుకి పంపించారు, సీజ్ చేసినారు, యాక్షన్ తీసుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళని. అటువంటిది టోటల్ నేను ఒక మాట చెప్తాను. తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రమంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు.
వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు, లక్షల మంది అనారోగ్యానికి కారణమైనారు. డిస్టిలరీస్ మీ లెఫ్ట్లు రైట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బై ఫోర్స్ఫుల్గా డిస్టిలరీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 3,500 కోట్ల కుంభకోణం. ఒక సెన్సేషనల్ కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది. కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు ఇది. ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. 2014లో గవర్నర్ పరిపాలన, నీ క్యాండిడేట్లు సర్వేపల్లి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, కావలి, మొత్తం గోవా నుంచి బాటిల్ 10 రూపాయలు. గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది, మద్యం మాఫియా. గోవా, పాండిచేరి, కర్ణాటక, తమిళనాడు టీం దగ్గర ఆ కల్తీ మద్యం తెచ్చారు. 10 డంపులు పట్టుకున్నారు. మొత్తం 14 కేసులు బుక్ చేశారు. ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 4, కావలి ఎమ్మెల్యే మీద 6 కేసులు. వాళ్ళని ఇంకా ప్రమోట్ చేసావు, రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు, ఈరోజు జిల్లాధ్యక్ష పదవి ఇచ్చావు. 14 కేసులు. నీ మనుషులు. ఒక్క సర్వేపల్లిలో 5 మంది చనిపోయినారు, కావల్లో 1 చనిపోయినారు. ఒకటికి మెంటల్ వచ్చింది, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవన్నీ మీరు డైరెక్ట్గా రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి, మద్యం మాఫియాని ప్రోత్సహించి, కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషులు ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు మాట్లాడతారా? శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించి సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టంగా సేవలందించాయని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన ఈవో అనిల్ కుమార్ సింగూర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, పోలీసులు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయదశమి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి నా బ్రీఫ్ చెప్తాను మీకు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములు అయితేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర అమాంతంగా పడిపోయింది. టమాటాకు గిట్టుబాటు ధర లేదంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. టమాటాకు మద్దతు ధర ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలో టమోటా రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలి.
రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తికి తీరని అవమానం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుండి అంబేద్కర్ విగ్రహాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పెట్టిన గోవిందయ్య పైనే కేసు పెట్టడం దుర్మార్గకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని కృపాలక్ష్మి విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని గురించి దళితుల సంఘాలే కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనం అది గమనిస్తున్నాము. అదే విధంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా మైనారిటీ బీసీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్నిటికీ అందరూ సొసైటీలో ముందుకు రావాలని ఎంతో కృషి చేసిన వ్యక్తికి ఇలా అవమానాలు జరగడము ఇది ఫస్ట్ టైం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఇదే విధంగానే అంబేద్కర్ గారికి ఇలా అవమానాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఖండించినా వాళ్ళు ఇంతవరకు వాళ్ళలో మార్పు అనేది రాదు. అదే విధంగా అన్యాయం అని మేమందరము పోరాడుతున్నాము. ఇది గమనించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెట్టి గోవిందయ్య సర్పంచ్ అని అన్న విగ్రహం పెట్టి ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఆయన ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్టారో అనేసి చెప్పిన తర్వాత వీళ్ళు అతని పైన తిరిగి కేసు ఫైల్ చేయడము, అతన్ని తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి 3 days గా అతన్ని టార్చర్ చేస్తున్నారు. మీరే చేసినట్టు ఒప్పుకోండి. అలా అన్యాయంగా ఒక అమాయకుల్ని బలి చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే అంబేద్కర్ గారికి అవమానం జరిగిన విషయము స్టేట్ మొత్తం అందరము మేము దాన్ని ఖండిస్తున్నాము. ఇది వాళ్ళు ఎక్కడ ఇంకా దీనికి ప్లస్ అయ్యి ఇంకా అందరూ ముందుకు వస్తారు అనే విధంగా వీళ్ళు ఆలోచించి అమాయకుల్ని బలి చేస్తున్నారు. మేము ఆ రోజు ఆధారాలతో పాటు మేము చూపించినాం. ఎవరైతే సతీష్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడో అతను నేనే చేశాను, మీరేం చేస్తారో చేసుకోండి అని అతను ఇచ్చిన వాయిస్ కూడా ఆ రోజు మేము ఎస్ఐ గారికి కానివ్వండి అక్కడ ఉన్న పోలీస్ శాఖకి అందరికీ మేము చూపించినాం. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ఒక్క యాక్షన్ ప్రాపర్ గా తీసుకోకుండా అక్కడ ఎవిడెన్సెస్ ఏం లేకుండా ఎవరైతే కేసు ఫైల్ చేశారో గోవిందన్న అనేసి అతని పైన తిరిగి అతని మూలంగానే ఏదో సమ్ డిస్టర్బెన్స్ జరిగినట్లు క్రియేట్ చేసి లేనిపోయిన ఎవిడెన్సెస్ అంతా ప్రమోట్ చేసి చూపించి అతన్ని దోషిగా చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ చూసినా ఎన్ని అబద్దాలు చెప్పినా లాస్ట్ కి న్యాయమే గెలుస్తుంది. కొండ విషయంలో తీసుకోండి, లడ్డు విషయంలో కానివ్వండి, లిక్కర్ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ ఎవిడెన్సెస్ లేకుండా అందరిపైన దారుణంగా అన్యాయాలు చేయడము, అన్యాయం అని ఎదిరిస్తే కేసులు ఫైల్ చేయడము వీళ్ళకి అలవాటు. అదే విధంగా మహిళలు ఎక్కడ ఇది అన్యాయము అని అంటే చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని శ్రీ ఉగ్ర ప్రత్యాంగిరా కాళీపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజున గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, బాణసంచ వేడుకలతో పుష్ప పల్లకీని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ పీఠాధిపతి సూర్యస్వామి ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పర్యటనలో భద్రత కట్టుదిట్టం. తిరుపతిలోని పోలీసు అతిథి గృహంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన జేసీ శుభం బచ్చల్, ఎస్పీ సుబ్బారాయుడు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా బదిలీ. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్ర పాలిత ప్రాంతాల క్యాడర్ కు బదిలీ చేసిన కేంద్ర వ్యవహారాల శాఖ. కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.